కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రన్వేను దుప్పటిలా కప్పేసింది. ఈ క్రమంలో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాలు టేక్ ఆఫ్ టేక్ ఆన్లకు ఇబ్బంది కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాగో విమానాలు గాల్లోని చక్కర్లు కొడుతున్నాయి. ప్రయాణికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రన్వేను దుప్పట్లా కప్పేసింది. ఈ క్రమంలో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాలు టేక్ ఆఫ్ టేక్ ఆన్లకు ఇబ్బంది కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ఇండియాగో విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. ప్రయాణికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ దగ్గర ఉన్నటువంటి గన్నవరం విమానాశ్రయంలో ఈ రోజు దట్టమైన పొగమంచు కమ్ముతుంది. అయితే రోజు కురిసే మంచు కంటే కూడా ఈ రోజు అధిక సంఖ్యలో ఈ దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఇక్కడికి వచ్చినటువంటి 3 విమానాలు సుమారు గంట పాటు గాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. వారిని రిసీవ్ చేసుకున్నందుకు వచ్చినటువంటి బంధువులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంచు కారణంగా గాల్లోనే చక్కర్లు కొడుతున్నటువంటి ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు, అలాగే ఢిల్లీ నుంచి గన్నవరం రానున్నటువంటి ఎయిర్ ఇండియా, హైదరాబాద్ నుంచి రానున్నటువంటి విమానాలు ఇవన్నీ కూడా గాల్లో చక్కర్లు కొట్టడంతో ఒకసారి అందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. రన్వే పూర్తి స్థాయిలో మూసిపోవడం, ఎక్కడ కూడా కనీసం కనిపించకపోవడంతో అటు ఆ పైలట్ కూడా తీవ్ర ఇబ్బందికి గురైనటువంటి పరిస్థితుల్లో గాల్లోనే సుమారు గంట పాటు చక్కర్లు కొట్టాయి. అయితే ఎటకాలకు ఇటు పొగమంచు తగ్గడంతో కొద్దిసేపు క్రితమే ఈ విమానాలన్నీ కూడా సేఫ్టీగా ల్యాండ్ అయ్యాయి. దీంతో ప్రయాణికులు అటు ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకున్నారు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.